సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ నేమ్? శశి బ్రో. బ్రో నిన్నే రాజసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో సూపర్ బ్రో. మన వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్. చాలా కాలం డార్లింగ్ని పాపం మిస్ అయ్యాము. మంచి మంచి ఈ బాహుబలి ఇలాంటి సినిమాలు, ఈ సలార్లు ఇవే చూసాము. కానీ డార్లింగ్ మళ్ళీ కూల్ లుక్, ఒక రొమాంటిక్ లుక్, ఒక బాయ్ ఫ్రెండ్ లుక్, మళ్ళీ ఒక చాక్లెట్ లుక్, ఒక లవర్ బాయ్ లాగా కనిపిస్తున్నాడు. చాలా బాగుంది. అసలు సూపర్ ఎక్సలెంట్ అబ్బా నన్ను అడిగితే. మళ్ళీ నేను అనుకున్నది ఏంటంటే హర్రర్ సెట్ అవుతుందా అనుకున్నా, కానీ సూపర్, చాలా బాగుంది. నేను ఇప్పటికే ఒక 30 టైమ్స్ చూసింటా. విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి? సూపర్ బ్రో, సూపర్ 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 ఎక్సలెంట్. నేను ముందు దాని గురించి చెప్దాం అనుకున్నా. ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయంటే అసలు అవి ఎఫెక్ట్స్లా లేవు, రియల్గానే ఉన్నట్టు అనిపించింది నాకైతే. సినిమా మటుకు వేరే లెవెల్ ఉంటుంది, చూడండి. తమన్ గారి గురించి చెప్పాలన్నా బ్రో, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు అంటారు తమన్ గారి గురించి. తమన్ గారి మ్యూజిక్ గురించి చెప్పాలంటే తెలుగు భాషలో కొత్త భాషలు ఎత్తుక్కోవాలి. మనం పాతకాలంకి వెళ్ళి సంస్కృతమో లేకపోతే ఏదో ఒక లాంగ్వేజ్ చూసుకొని ఎత్తుక్కోవాలి. తమన్ గారి గురించి చాలా బాగుంది. మ్యూజిక్ ఎక్సలెంట్, స్క్రీన్ ప్రజెంటేషన్ సూపర్ ఉంది. మన ప్రభాస్ గారు యాక్షన్ సూపర్ ఉంటే చూసారా, పరిచయం ఏంట్రా పారిపోండ్రా బాబు అంటాడు, అది ఎక్సలెంట్గా. ప్రభాస్ గారు ఇప్పుడు కొత్త కోణంలో చూడబోతున్నాం అనిపిస్తుంది నాకైతే. ఒక కమెడియన్ సూపర్ అండి, కొత్త బాడీ లాంగ్వేజ్, కామెడీ చేస్తున్నాం చూడండి ఫస్ట్, అదే హైలైట్. అసలు కామెడీ మాత్రం మామూలు లేదు, ట్రైలర్లోనే చూసాం మనం. కామెడీ సూపర్ ఉంది కామెడీ. సో మార్టీ డైరెక్షన్ చాలా వరకు పాత సినిమాలంతా. అవును, మీరు చూసినట్టయితే బాబు బంగారం కానీ చాలా చూసాం మనము. ఫ్లాపులు చాలా ఉన్నాయి. చూద్దాం, కొత్త కోణం తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు ఎల్లకాలం ఒకటే ఉండదు కదా, ఎల్లకాలం ఒకటే కూర తిన్నాం, ఒకటే అన్నం తిన్నాం కదా. అప్పుడప్పుడు బిర్యానీలు, బగారా రైసులు తింటాం కదా, ఇది అనుకోండి కొత్తగా. కాబట్టి సినిమా హిట్ కాబోతుంది ఖచ్చితంగా, నిజంగా. ఇది మాత్రం సూపర్ హైలైట్, ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్, వేరే లెవెల్. విమర్శిస్తున్నారు, విమర్శలు ఎదుర్కొంటారు. ఆయనకు అవమానం జరిగిన చోట సన్మానం జరుగుతుంది లాస్ట్కి, ఇది మాత్రం పక్కా. అవును నిజమే, డల్గా ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ విఎఫ్ఎక్స్ని విఎఫ్ఎక్స్ లాగా చూడాలి మీరు. అది డల్గా ఉందా లేకపోతే ఇలా ఎక్సలెంట్గా ఉందని చెప్పేసి మీరు అంటారు కదా, డల్గా ఉందని చెప్పేసి. ఓకే, మరి బాగా పెడితేనేమో ఓవర్ అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? బాగుంటేనేమో ఓవర్గా అంటున్నారు, నార్మల్గా ఉంటేనేమో డల్గా అంటున్నారు. అది కరెక్ట్ కాదు. విఎఫ్ఎక్స్లా చూడండి, సినిమాలో చూడండి ఫస్ట్ థింగ్. కానీ సినిమా మాత్రం, ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్. అంటే ముగ్గురు హీరోయిన్లు అంటే ఇక్కడ చూడండి, ముగ్గురు హీరోయిన్లు ఎందుకు పెట్టారో హీరోయిన్ల పరంగా చూడకండి. మేబీ సినిమాలో నేను అనుకుంటున్నామంటే ఈ హీరోయిన్లతోనే కథ చేంజ్ కాబోతుంది. ఈ ముగ్గురు హీరోయిన్లోనే సినిమా అంతా రన్ అవ్వకపోయినా వీళ్ళ ముగ్గురులోనే సినిమా చేంజ్ అవ్వబోతుంది. ఎక్కడో ఏదో ఒక ట్విస్ట్ ఉండబోతుంది పక్కా, ఇది మాత్రం, ఇది షూర్, డ్యామ్ షూర్. ఇది సినిమా మాత్రం హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి. ఆ సీన్ బాగుంది, చాలా బాగుంది. వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అబ్బా చెప్పాలంటే. మళ్ళీ నవ్వుకుండా పోతున్నాం డార్లింగ్ చాలా రోజుల తర్వాత. అప్పుడెప్పుడు డార్లింగ్ సినిమా చూసినప్పుడు మంచి కామెడీ సీన్స్ వచ్చేవాడు, ఆ డైలాగులు. కానీ ఇప్పుడు మళ్ళీ సూపర్, చూసారు కదా మీరు. బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో.